హాయ్ అండి, నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో చేయబోయే రెసిపీ జీరా రైస్. 5 నిమిషాల్లో అప్పటికప్పుడు త్వరగా రెడీ చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ జీరా రైస్. ఏ విధంగా రెడీ చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 గ్లాస్ రైస్ని తీసుకొని చక్కగా కడిగి వాటర్ పోసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నాను, మీకు కావాలంటే బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో గరం మసాలా దినుసులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుందాం. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకుందాం. పచ్చిమిర్చి వేగే వరకు కలుపుకుంటూ వేయించుకుందాం. ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని వడకట్టి ఇందులో వేసుకుందాం. ఒకసారి ఈ మసాలాలని రైస్కి పట్టే వరకు కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ని పోసుకుందాం. అదే మీరు బాస్మతి రైస్ని కనుక తీసుకునే పని అయితే గ్లాస్ రైస్కి 1.5 గ్లాసుల వాటర్ చొప్పున పోసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకుందాం. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ ఉడికే వరకు మూత పెట్టుకుందాం. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి నీరు లాగే వరకు ఉంచుకోవాలి. ఈ విధంగా నీరు లాగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేద్దాం. 5 నిమిషాల్లో రెడీ చేసుకున్న జీరా రైస్ రెడీ. ఈ రైస్ని మసాలా కర్రీస్తో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లొట్టలు వేయాల్సిందే, అంతే, తగ్గేదేలే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.